పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఈవీఎంలోని బీజేపీ గుర్తు బటన్పై టేప్ అతికించి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. దక్షిణ 24 పరగణ జిల్లా ఫాల్టాలోని దేవీపూర్ బూత్ నెంబర్ 177లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, బందోబస్తు సెంట్రల్ ఫోర్సెస్ అన్ని చాలా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల చెదురుమదురు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇంత క్రితం కూడా మనం చెప్పుకున్నాం, చాలా చోట్ల లాఠీ చార్జీ జరిగింది, కొన్ని చోట్ల స్టోన్ పెయింటింగ్ జరిగింది, అట్లాగే బూతుల యొక్క ఆక్రమణ జరిగింది, చాలా చోట్ల డైరెక్ట్గా రిగ్గింగ్ జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాల ప్రాంతంలో, ముఖ్యంగా ఫాల్టాలో జరిగినటువంటి దేవీపూర్ అనే ప్రాంతాల్లో జరిగినటువంటి పోలింగ్ బూత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటికి కూడా అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బూత్ నెంబర్ 177లో జరిగినటువంటి ఇన్సిడెంట్ నిజానికి ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద మాయని మచ్చగా దాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ అభ్యర్థికి ఎదుర్కొండా దీపాంశ్ ఎదుర్కొండా ఉన్నటువంటి ఎక్కడైతే ప్లేస్ బటన్ నొక్కాల్సి ఉంటుందో అక్కడ దాని మీద టేప్ అంటించినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఆ టేప్ అంటించడం ద్వారా అక్కడ ఎవరు ఓటు చేయడానికి వీలు లేకుండా చేశారు. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి గూండాలు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా వెబ్కాస్టింగ్లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దేవీపూర్ బూత్ నెంబర్ 177లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద డెఫినెట్గా మేము విచారణ చేయిస్తాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఈసీ చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. మరోవైపు ఇటు మమతా బెనర్జీ, మరోవైపు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది చాలా తీవ్రంగా. యాక్చువల్గా అమిత్ షాని వార్న్ చేస్తూ మమతా బెనర్జీ చాలా తీవ్రంగా మాట్లాడారు. మీ సెంట్రల్ ఫోర్సెస్ అన్నీ కూడా మా ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి, మా వాళ్ళని కొడుతున్నారు, మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అని చెప్పి ఆవిడ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మేము సహించబోమని చెప్పి స్పష్టంగా హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరోవైపు అమిత్ షా కూడా దానికి తగినట్టుగానే మీరు చేసేటటువంటి గూండారాజుకి చెల్లి చిట్టి పాడబోతున్నారు బెంగాల్ ప్రజలు, ఇవాటితో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ అనే ఆత్మవిశ్వాసంతో పాటు ఓపెన్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఫస్ట్ టైం పోలింగ్తో కంపేర్ చేస్తే ఈసారి గందరగోళాలు కాస్త ఎక్కువగా ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చోట్ల గూండాగిరి కనిపిస్తోంది, చాలా చోట్ల రిగ్గింగ్ ఆఫ్ ద బూత్ కనిపిస్తోంది, బూత్ క్యాప్చరింగ్ మొత్తం కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది ఈసీ. అట్ ద సేమ్ టైం సెంట్రల్ ఫోర్సెస్ అన్ని కూడా చాలా బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందిని అరెస్ట్ చేశారు, మరి కొంతమందిని తీవ్రంగా గాయాలైనటువంటి సందర్భాలు విజువల్స్ కూడా వస్తూ ఉన్నాయి బెంగాల్ నుంచి. అవన్నీ చూస్తూ ఉంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ పరస్పర ఇద్దరి మధ్య దాడులు జరుగుతున్నాయో మనకు చాలా సుస్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా అక్కడ ఓటింగ్ శాతం మాత్రం దాదాపు 90% మళ్ళీ టచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు. మొత్తం మీద సెంట్రల్ మినిస్టర్స్ కానీ, అటు హోంమంత్రి కానీ, మరో ప్రధానమంత్రి కానీ కాశీలో ఇవాళ ఆయన పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన చాలా సుస్పష్టంగా చెప్పారు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బెంగాల్లో గెలుస్తోంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా పోటాపోటీగా అన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం లోపల ఇంకెన్ని రిపోర్ట్స్ అవుతాయో, ఇంకెన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతాయో, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయో అవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి. వాటిలో ఎట్లాంటి రిజల్ట్స్ మనకి చూపిస్తాయి. నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా దాని మీద తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అందువల్ల వాటన్నిటి చూసిన తర్వాత కానీ కొంత క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చాలాసార్లు మనం ముందుగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పుడు కూడా వాటి వ్యతిరేకంగా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే పరిస్థితి మాత్రం బెంగాల్లో ఉద్రిక్తంగా కనిపిస్తోంది. అటు మమతా బెనర్జీ, ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు ఎవరు కూడా తగ్గకుండా పరస్పరం ఛాలెంజ్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మమతా పోటీ చేస్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ ప్రధానంగా అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, వాటి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఎక్కడికక్కడ ఎటువంటి అసంబద్ధమైనటువంటి చర్యలు కూడా, రాజ్యాంగాన్ని అతిక్రమించే చర్యలు ఏమి జరగకుండా ఎక్కడికక్కడ అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా మమతా కొన్ని చోట్లకు వెళ్తున్నారు, అట్లాగే బీజేపీ అధ్యక్షుడు కూడా కొన్ని చోట్లకు వెళ్ళి అవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఉద్రిక్తంగా ఉంది అక్కడ పరిస్థితి. డెఫినెట్గా ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. రక్షణ బలగాలు, స్థానిక పోలీసు ఇద్దరు కూడా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పోలీసు ముఖ్యంగా మమతా బెనర్జీకి వెన్నుకాస్తారనేటటువంటి అభిప్రాయం ఉండడం వల్ల సెంట్రల్ ఫోర్సెస్ ఎక్కువగా ఈసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అక్కడ. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.